కాళ్లలో సిరలు కనిపిస్తున్నాయా? వాటికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? అలాగే బోధకాలతో బాధపడుతున్నారా? వాటికి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? ఇలాంటి వివరాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అవిస్ హాస్పిటల్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల గారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. హౌ ఆర్ యు అండి? ఆల్ వెల్, థ్యాంక్ యూ సో మచ్. కాళ్ళలో సిరలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? అంటే కొంతమందికి అంటే ఫెయిర్గా ఉన్న వాళ్ళకి కాళ్ళలో స్కిన్లో కూడా నర్వ్స్ కనిపిస్తూ ఉంటాయి, బట్ అవి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు? రైట్. సో ఈ కాళ్ళలో ఈ ఉబ్బిన సిరలు యాక్చువల్గా నర్వ్స్ అని ఫస్ట్ మిస్టేక్ అవ్వకపోవడం ఫస్ట్ పాయింట్ అనమాట. ఇవి నరాలు ఏ విధంగా కూడా కావు. ఇవి యాక్చువల్గా కాళ్ళ నుంచి రక్తము వెనక్కి మళ్ళీ గుండెకి తీసుకొచ్చే కొన్ని రక్త నాళాలు, అంటే రక్త మార్గాలు అనమాట. కాబట్టి ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫిజియాలజీ. ఇప్పుడు ఇలా కనిపించి ఇలా ఉబ్బి కనిపించినవి ఏవి నరాలు కావు, అవి యాక్చువల్గా సిరలు అనమాట. సో దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ తక్కువ. చాలామంది ఏంటంటే ఈ నరాలు సిరలు అనేవి పర్యాయ పదాలుగా వాడేసి ఇదంటే అది, అదంటే ఇదని అనుకుంటారు. అలా వాడినప్పుడు, అలా అనుకున్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఎవరైతే వాళ్ళు అప్రోచ్ అవుతారో ఫ్రీక్వెంట్గా న్యూరాలజీ, న్యూరో సర్జరీ ఇట్లాంటి డాక్టర్స్కి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే అది ఆ సమస్య కానే కాదు, వాళ్ళ సంబంధితమైన సమస్య కానే కాదు. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. చాలా చాలా ఫ్రీక్వెంట్గా 16 to 18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. ఇదేదో నేను చెప్తున్న విషయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉండే రికార్డ్స్ కానీ, మనం లేకపోతే ఫారెన్లో ఏమైనా రిజిస్ట్రీస్ కానీ, మల్టీ సెంట్రిక్ స్టడీస్ కానీ ఏం చూసినా కూడా ఇవి చాలా ఎక్కువ, చాలా కామన్ అని మనకి మామూలుగానే మనకు తెలుసు. మరి ఏమవుతోంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. సెకండ్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం మీద రకరకాల అపోహలు అనమాట. ఇవి ఉబ్బినవి నరాలు అనుకుని కొంతమంది, ఇలా కాలు నల్లగా అయితే చర్మరోగం అనుకునేది కొంతమంది, అసలు వయసుతోని లేకపోతే వయసు పైబడుతోని కాళ్ళు నొప్పులు, కాళ్ళలో చెదరగా ఉండడం సహజమే, వయసు ఉంటే ఆ మాత్రం కాళ్ళు నొప్పి ఉండవా, షుగర్ వల్ల ఉండవా అనుకొని అలాగే వాళ్ళు సొంతగా డయాగ్నోస్ చేసుకొని కొంతమంది. అండ్ ఇవన్నీ అయి పోనీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్స్కి చాలామంది కూడా దీని మీద పూర్తిగా అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక ఇష్యూ. ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీద ఎంబీబీఎస్ అంటే మన బేసిక్ ఎంబీబీఎస్ కరికులంలో చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఏదో ఓల్డ్ పరీక్షలు, ట్రెండ్లెన్బర్గ్ పరీక్ష అని ఇట్లాంటి కొన్ని టెస్టుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అది ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈజీగా డాప్లర్ చేసి స్కానింగ్ చేస్తే తెలుసుకోవచ్చు. కాకపోతే దాని మీద ఆ ఎంబీబీఎస్ లెవెల్ నాలెడ్జ్లో కూడా ఎక్కువ లేకపోవటం వల్ల, ఇది హైలీ స్పెషలైజ్డ్ ఫీల్డ్ అవటం వల్ల, దీనికి ఉండే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ యొక్క సంఖ్య తక్కువ ఉండటం వల్ల చాలా మంది నెగ్లెక్ట్ చేయటం, మర్చిపోవటం, వదిలేయటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు. శేషు గారు కాల్ చేస్తున్నారు. శేషు గారు. డాక్టర్ గారు చెప్పండి అయ్య గారు. ఇప్పుడు మా వైఫ్ కి ఫైలేరియా ఉందండి. అది ఏదో 6 months కి ఫీవర్ వస్తూ ఉంటుంది. అది 65 years అండి. దానికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? డెఫినెట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైలేరియా అనే పదం వాడటం మానేయాలి. యాక్చువల్గా మనం వాడాల్సిన పదం లింఫెడిమా. అంటే ఏంటంటే కాళ్ళలో ఏ కారణంగా వాపు కొన్ని ఏళ్ల తరబడి ఉండిపోతే ఆ వాపు సుమారు ఒక ఉపానం ఇవ్వాలంటే మనం రాగి సంగటి చేసేటప్పుడు, అంటే జావ చేసేటప్పుడు ముందు నీరుగా ఉంటుంది, ఆ పొడంతా కలిపిన తర్వాత గట్టిపడిపోతుంది. అలానే ఈ నీరు ముందు చేరుకుంటుంది, దాని లోపల ప్రోటీన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ అయిపోయి అది గట్టిగా అలాగా ఒక లావుగా ఒక బోధకాలుగా తయారవుతుంది. ఆ బోధకాలు ఉండేదాన్ని చాలామంది ఫైలేరియన్ పర్యాయపదంగా వాడతారు. ఫైలేరియా అనకూడదు, లింఫెడిమా అనాలి. ఇది ఎందుకు అనకూడదు అంటే ఈ కాళ్ళ వాపు ఏ కారణంగా అయినా ఎక్కువ రోజులు ఉండిపోతే అది లింఫెడిమాగా మారుతుంది. అంటే వారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, ఒక దోమకాటు వల్ల అవ్వచ్చు, ఏదైనా పొట్ట దగ్గర పెద్ద ఆపరేషన్ చేస్తే అవ్వచ్చు, ఇలా రొమ్ము ఆపరేషన్ చేస్తే చేతిలో రావచ్చు, అలానే హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే రావచ్చు. ఇలాగా ఈ లింఫెడిమాకి చాలా కారణాలు ఉంటాయి. అందులో దోమకాటు వల్ల వస్తేనే అది ఫైలేరియా కింద మనం భావిస్తాం. సో ఒకప్పుడు ఆలోచన ఏంటంటే ఇంత సబ్జెక్ట్ లేదు, ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత రీసెర్చ్ లేదు, కాబట్టి ఇలా కాలు వాచిపోగానే నీకు ఫైలేరియా అండ్ స్పెషల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అటు ఏజెన్సీ డిస్ట్రిక్ట్స్, విజయనగరం అటువైపు ఏంటంటే ఇలా బ్రాండ్ చేసేసి డైఇథైల్ కార్బజైన్ ఒక పనికిరాని మందు ఇలా లైఫ్ లాంగ్ ఇచ్చేసేవాళ్ళు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. యాక్చువల్గా మీకు ఈ లింఫెడిమా కారణం ఏంటి కనుక్కొని ఆ కారణం తెలుసుకున్న తర్వాత ఇక్కడ అవుతుంది ఏంటి అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కొన్ని ఉంటాయి, వచ్చేవి కొన్ని ఉంటాయి.
ఇవి రెండు కాకుండా ఒక సన్నటి రక్త మార్గాలు ఉంటాయి లింఫాటిక్స్ అని, అవి మీకు ఏదో కారణంగా బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాకు ప్రతిసారి 6 నెలలకు ఒకసారి మీరు సరిగ్గా క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బ్లాక్ ఇంకా ఒకటి కూడా పెరిగిపోయి విషస్ సర్కిల్లోకి వెళ్ళి ఆ వాపు పెరగటం, ఆ వాపు పెరగడం ఇన్ఫెక్షన్ రావటం, ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ బ్లాకేజ్ పెరగటం, అలాగా ఆ విషస్ సర్కిల్లో మీరు దూరిపోతున్నారు అనమాట. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ ఆపాలి, 2 ఈ వాపు తగ్గించాలి, ఇవి 2 చేయాలి. ఇవి 2 చేయడానికి ఇన్ఫెక్షన్కి ఆఫ్ కోర్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. బట్ ఈ వాపు తగ్గించడానికి ఏంటంటే ఒక రకరకాల మెషిన్స్, మసాజెస్, కాలు కట్టడం అని చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దీని మీద నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా నేను నా లింఫెడిమా పేషెంట్ వస్తే ఒక 2 గంటలు కూర్చొని కట్టే ఓపిక, టైము, పరిస్థితి నాకు లేదు, అది పాసిబులే కాదు. మరి ఎవరు చేస్తారంటే ఎలా అయితే ఒక ఎముకల డాక్టరు కాలుకి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి ఒక థెరపిస్ట్ దగ్గరికి పంపిస్తారో అదే మాదిరి లింఫెడిమా థెరపిస్ట్ ఉన్నారు. జస్ట్ దట్ ఏంటంటే మీరు ఉండే ప్రాంతాల్లో అలాంటి ఉన్నాయనుకో నాలెడ్జ్ కూడా లేదు, మీకు ట్రీట్ చేసే డాక్టర్స్కి అలాంటి వాళ్ళని పెట్టాలనే అవకాశం కూడా లేదు కాబట్టి మీకు తెలియలేదు. లింఫెడిమా థెరపిస్ట్ మా దగ్గర హైదరాబాద్ వ్యవస్థలో ఉన్నారు, తీసుకొని వస్తే వాళ్ళు మీకు థెరపీ చేసి ఈ వాపును మొత్తం తగ్గించలేము, ఒక 60 నుంచి 70% వరకు తగ్గించి ఈ 6 నెలలకు ఒకసారి ఈ జ్వరం, ఇన్ఫెక్షన్, కాలు ఎర్రబట్టం, ఈ సెల్యులైటిస్, లింఫెంజైటిస్ ఇట్లాంటి మేజర్ కాంప్లికేషన్స్ మిమ్మల్ని సేవ్ చేసి మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోజ్ వెయిన్స్లో చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి? అంటే చాలా వింటున్నాం, అంటే లేజర్ ట్రీట్మెంట్స్ అని, గ్లూ ట్రీట్మెంట్స్ అని, స్ట్రిప్పింగ్ అని అంటున్నారు. దాని గురించి అవగాహన కల్పిస్తారా? రైట్. సో ఈ వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్ళలో ఉత్పన్నమయ్యే ఈ వెయిన్స్లో ఉత్పన్నమయ్యే సమస్యలు, అంటే వెయిన్స్ నుంచి రక్తం పైకి వెళ్ళే సమస్యలు, ఏదన్నా కవాటాలు చెడిపోయే కారణంగా పనిచేయకపోతే దాన్ని మనం బాగు చేయాలి. ఒకసారి బాగు చేద్దాం అనుకున్నాక ఏం చేస్తామంటే ఆ ఎక్స్ట్రా వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సీల్ చేయటం కానీ తీసేయటం కానీ చేస్తాం. అలా చేయాలనుకున్నప్పుడు మనకి 3-4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పాత రోజుల్లో కట్ చేసే పద్ధతి, అది ఇప్పుడు 2022లో ఎక్కడా ప్రపంచంలో చేయట్లేదు, ఫారిన్ కంట్రీస్లో అసలు చేయట్లేదు. ఇంకా దురదృష్టవశాత్తు కొన్ని గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న ఆరోగ్యశ్రీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి వ్యవస్థల్లో మాత్రమే ఆ కట్ చేసేసి ఆపరేషన్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుచేతంటే ఈ కట్ చేసేసి ఆపరేషన్కి పెద్ద నడుములో సూది ఇవ్వాలి, అదొక మేజర్ ఆపరేషన్, ఒక 20-30 కుట్లు పడతాయి. ఇవన్నీ అయిన తర్వాత తగ్గే అవకాశం ఓన్లీ 50% ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎండోవాస్కులర్ పద్ధతులు వచ్చాయి. ఎండోవాస్కులర్ అంటే ఆ రక్తనాళం లోపలికి పెట్టి అవి లోపల కరిగించడమో ఏదో చేయటం. ఆ లోపల రక్తనాళం లోపల పెట్టి ఒక వేడి పెట్టి అది కరిగించేస్తే లేజర్ అంటారు. దానికన్నా ఇంకా మోడర్న్గా ఏంటంటే దాని లోపల ఒక వైర్ పెట్టి ఒక చిన్న బంక్ లాంటిది రిలీజ్ చేస్తే ఆ బంకే అతుక్కొని మొత్తం బయటకు వచ్చేస్తుంది. లేజర్ చేసుకుంటే అరగంటలో బయటకి వెళ్ళిపోవచ్చు. చేసిన తర్వాత ఈ గ్లూ అయితే అసలు ఆ మాత్రం కూడా నొప్పి ఉండదు, చేసిన వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో గ్లూ అనేది మేము ఇప్పుడు చాలా ఎక్కువగా చేస్తున్నాం, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లూస్ చేస్తున్నాం. ఈ లేజర్కి గ్లూకి సక్సెస్ రేట్లో పెద్ద వ్యత్యాసం లేకపోయినా నొప్పి అనేది ఇంకా తక్కువ ఉంటుంది. పాయింట్ ఏంటంటే లేజర్ చేయించుకుంటామా గ్లూ చేయించుకుంటామా అనేది కొంతవరకు మీకు చేసే డాక్టర్ ఎక్స్పీరియన్స్, గ్లూ కానీ సరైన డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేయకపోతే ఆ గ్లూ హార్ట్కి వెళ్ళిపోవడం, రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది కొంతవరకు ఎక్స్పీరియన్స్ బట్టి, మీకు పే చేసుకునే కెపాసిటీ బట్టి, మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ బట్టి కూడా ఈ లేజరా గ్లూ అనే డిస్కషన్ కొంతవరకు మనం ఎంటర్టైన్ చేయొచ్చు. ఏ డిస్కషన్ ఎంటర్టైన్ చేయకూడదు అంటే ఈ కట్ చేసే స్ట్రిప్పింగ్ ఆపరేషన్, దేనికైతే సక్సెస్ లేదు, బాడీ మీద కష్టం, కుట్లు ఎక్కువ, నడవలేని పరిస్థితి, ఇవన్నీ అంటే ఈ దుష్ప్రభావాలు అధికంగా ఉండే ఈ కట్ చేసే ఈ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ ఆపరేషన్ మాత్రం చేయించుకోకూడదు. ఈ రోజుల్లో ఈ ఎండోవీనస్ పద్ధతిలో మీరు ఏది చేసుకున్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్, ఒక 30-40 వేల కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఉంటే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ సక్సెస్ రేట్ 98%కి పైపెచ్చి ఉంటుంది. ఇంకా ఓకే డాక్టర్, సందీప్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సందీప్ గారు. సార్ నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి సార్. నాకు మీరు మాట్లాడుతుందంతా టెక్నికాలిటీస్ అర్థం కాలేదు, బట్ ఒక చిన్న లేమ్యాన్ టర్మ్స్ లో ఒక క్వశ్చన్ ఉంది సార్. మా మదర్ కి 2 కాళ్ళకి కూడా నల్లగా ఎర్రగా వీన్స్ లాగా పైనుంచి కింద వరకు ఉన్నాయి. ఆమె కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. దీనికి ఒక పరిష్కారం మీరు చెప్పగలరా సార్? టోటలీ 100% పరిష్కరించవచ్చు. సో వెరీ లేమన్ వర్డ్లో చెప్పాలంటే ఈ బయటికి మామూలు వ్యక్తులకి ఇలాగ ఉబ్బి నల్లటి వెయిన్స్ కనిపించకూడదు. ఎందుకంటే వెయిన్స్లో రక్తం పైకి హార్ట్కి వెళ్ళిపోతుంది, ప్రతి బీట్తోని పైకి వెళ్ళిపోతుంది. మీ అమ్మగారికి ఏమవుతుందంటే కొన్ని దగ్గర వాల్వ్స్ ఉంటాయి, ఈ వెయిన్స్ లోపల 1 వే వాల్వ్ ఉంటుంది. ఇలా పైకి వెళ్తూ ఆ బ్లడ్ మళ్ళీ కిందకి జారకుండా వాల్వ్ మూసుకుంటుంది.
మీ అమ్మగారికి ఆ వాల్స్ పనిచేయడం మానేశాయి. ఈ వాల్స్ పనిచేయట్లేదు కాబట్టి బ్లడ్ అంతా కాల్లో కూరుకుంటుంది. మరి ఈ వెయిన్స్ ఏం తీసుకెళ్తాయి? మన బాడీకి ఆర్టరీస్ రక్తం తీసుకొచ్చిన తర్వాత ఆ కాల్లో వాడేసిన రక్తం, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ సాంద్రత తక్కువ ఉన్న రక్తము మళ్ళీ హార్ట్కి వెళ్ళి ప్యూరిఫై అవ్వాలి. అది అవ్వట్లేదు, అది కాల్లో ఉండిపోతుంది. అది కాళ్ళు ఉండిపోవడం వల్ల మీ అమ్మగారికి నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే లాక్టిక్ యాసిడ్ అంటే మన రక్తం, మంచి రక్తం లేని రక్తం అలాగ ఒక దగ్గర ఉండిపోతే లాక్టిక్ యాసిడ్ అనే ఒక సబ్స్టెన్స్ ఆ కాళ్ళలో ఎక్కువగా ఉండటం వల్ల కాళ్ళు నొప్పులు, కాళ్ళు పీకులు, కాళ్ళు బాగా బాధేయటం జరుగుతుంది. ఎందుకంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒక కంటెంట్ పెరిగింది కాబట్టి. సో దీనికి ఏం చేస్తామంటే స్కానింగ్ చేసుకుంటూ లోపలికి వైర్ ఎక్కించి ఎక్కడెక్కడైతే వెయిన్స్ లీక్ అవుతున్నాయో అవి రిపేర్ చేస్తే తగ్గిపోతుంది. సింపుల్ లేమన్ టర్మ్స్లో అది. ఆ వైర్ ఎక్కించేదాన్ని లేజర్ అంటామా, గ్లూ అంటామా అనేది మేబీ మీకు ఒక షోలో అర్థం అవ్వచ్చు. అర్థం కాకపోతే నా కన్సల్టేషన్లో రండి, నేను మళ్ళీ అంత బొమ్మ వేసి చూపించి పెడతాం. మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి కూడా స్కానింగ్ వేరేగా చేస్తాం, నేను చేయను. మా దగ్గరకు వచ్చే పేషెంట్కి ప్రతి వాళ్ళకి క్వశ్చనేర్ వేరేగా తీసుకుంటారు. ఇవి రెండు సెపరేట్ డాక్టర్స్ తీసుకుంటారు. దీని తర్వాతనే నేను చూస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవ్వము. షుగర్ కంట్రోల్ ఇట్లాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా నోట్ చేసుకొని వస్తాయి కాబట్టి నేను పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుంటాను. కొన్నిసార్లు పేషెంట్స్ అంటారు, డాక్టర్ గారు మీరు మీ రూమ్కి వచ్చి ఇంత దూరం నుంచి వచ్చినాక మీ రూమ్లో మాకు ఒక 1 or 2 minutes 5 minutes ఇచ్చారని. వెల్, మీకు క్వశ్చన్స్ ఉంటే 5 minutes కాదు, ½ an hour కూడా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. బట్ పాయింట్ ఏంటంటే నేను మై కన్సల్టేషన్ డజంట్ స్టార్ట్ విత్ మీ. మీరు అది రాక అరగంట ముందు నుంచి మీకు పర్ఫెక్ట్గా అంటే 40 lakhs మిషన్ మీద ఫ్రీగా స్కానింగ్ చేస్తున్నారు. మీకు అన్నీ ఒక ప్రిస్క్రైబ్డ్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం మీ క్వశ్చనేర్ తీసుకుంటున్నారు. మీ కన్సల్టేషన్ అక్కడ స్టార్ట్ అయింది. సో టెక్నికలీ హైదరాబాద్లో అట్లీస్ట్ నా క్లినిక్లో 35 నిమిషాలు తక్కువ ఏ పేషెంట్ కూడా చూడడం పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టెప్సే. ఇవన్నీ కూడా మీరు సాధారణమైన వాస్కులర్ క్లినిక్కి వెళ్తే చూసి వెళ్ళి పలానా దగ్గర మళ్ళీ స్కానింగ్ చేసుకొని 5,000 మీకు కట్టించి చేయించినవే. మేము అవన్నీ కూడా మీకు ఫ్రీగా చేస్తున్నాం, చేసి అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాం. ఎనీవే, పాయింట్ లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. మీ అమ్మగారికి ఉన్నది వాస్కులర్ ప్రాబ్లం. దీన్ని వాస్కులర్ డాక్టర్ నయం చేస్తారు. అండ్ మీకు ఏ వాస్కులర్ డాక్టర్ అయితే నయం చేయడానికి పూనుకుంటారో వాళ్ళే మీకు స్కానింగ్ చేస్తేనే మీకు క్లియర్గా ప్రాబ్లం ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఆ స్కాన్ వాడుకుంటూనే ట్రీట్మెంట్ కూడా చేస్తారు. గైడెడ్ ట్రీట్మెంట్స్ అంటారు, నావిగేటెడ్ ట్రీట్మెంట్స్ అంటారు. ఇవి చేసుకుంటే పూర్తిగా కరిగిపోయి తగ్గిపోతాయి. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారండి. శివకుమారి గారు. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో. అలాగేనమ్మా, నా కాలు కింద చిటికి నేల దగ్గర నుంచి మా కాలు పై దాకా ఎడమ సైడు కాలుకి అదంతా బాగా నొప్పిగా ఉంటుందండి. ఏడు కాలు నుంచి బండ పారిపోయినట్టుగా ఉంటది. కాలు వాపు, ఆ వాపులో బాగా నీరుండట్టుగా చుట్టబడతా ఉంటది. కాలు పాదం పై భాగాన. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా వారికోస్ వెయిన్స్, వాస్కులర్ సమస్యలకి సంబంధించిన సిమ్టమ్స్ మాత్రమేనమ్మా. ఒకవేళ గుండె ప్రాబ్లం వల్ల, కార్జం ప్రాబ్లం వల్ల, లివర్ ప్రాబ్లం వల్ల, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వల్ల వాపు అంటే రెండు వైపులా ఈక్వల్గా ఉండేది, లేకపోతే పౌష్టికాహారంలో లోపం వల్ల ఉండేది, రెండు వైపులా వాపు ఈక్వల్గా ఉంటుంది. మీకు ఒకవైపే అధికంగా ఉందంటే ఒక వాస్కులర్ సమస్య మనం డౌట్ పడాలి. అలా డౌట్ పడినప్పుడు ఆబ్వియస్లీ స్కానింగ్ అంటే కలర్ డాప్లర్ అనే పరీక్ష మనం చేయాలి. మా వ్యవస్థలో ఏంటంటే ఇప్పుడే కాదు 6 ఏళ్లుగా ఒక దగ్గర 40,000కి మించి పేషెంట్స్కి ఈ స్కానింగ్ అనేది ఫ్రీగానే మా సిస్టంలో చేస్తున్నాం. ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్స్ అందరూ రకరకాల పేషెంట్స్ వస్తారు. మిడిల్ క్లాస్ వస్తారు, లోవర్ మిడిల్ క్లాస్ వస్తారు, అప్పర్ క్లాస్ వస్తారు. సో వాళ్ళందరికీ మళ్ళీ 5,000 రూపాయలు స్కానింగ్లు పంపించడం ఇష్టం లేక ఈ స్కాన్ చేసి మేమే చెక్ చేసుకొని మీకు చెప్తామమ్మా. కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. నా హాస్పిటల్స్ వచ్చేసి, నా క్లినిక్స్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు, మైసూర్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా కాల్ చేసి రావచ్చు. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి ఈ నంబర్, ఒకే నంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరలో అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ట్రీట్మెంట్స్ అవలంబిస్తారు. డాక్టర్ అట్లాగే ఈ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయండి? అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ వలన, లైక్ ప్రొలాంగ్ స్టాండింగ్ వలన? ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? రైట్ అండి. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇది ఒక చాలా కామన్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే ఈ ప్రాబ్లం నేను తప్పు ఆహారం తీసుకోవడం వల్ల వచ్చింది, కొంతమంది ఇంకా అన్రిలేటెడ్గా చిన్నప్పుడు క్రికెట్ బాల్ దెబ్బ తగిలింది, ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది. సో అట్లాంటి వాటికి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు.
యాక్చువల్గా ఒక చిన్న దెబ్బ తగలటం వల్ల, ఆటలాడటం వల్ల, లేదంటే ఎక్కువగా నిల్చోవడం వల్ల రాదు. ఇది రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే వంశపారంపర్యత. అంటే మీ బాడీలో జెనెటికలీ కొంత టెండెన్సీ ఉంది రావడానికి, కాబట్టి ఇది వచ్చింది. నా ఇది వచ్చిన తర్వాత దీని తీవ్రత అనేది కొంతవరకు లావుగా ఉండే వాళ్ళలో ఫాస్ట్గా పెరుగుతాయి, ఎక్కువగా నిల్చునే వాళ్ళలో ఫాస్ట్గా పెరుగుతాయి. ఇలాగా యాక్టివిటీ ఎక్కువ లేకుండా ఒక దగ్గర అలా కూర్చొని కానీ నిల్చొని కానీ ఉండే వాళ్ళలో బాగా ఫాస్ట్గా పెరగడం చూస్తాం. బట్ ఇది రావటం, పుట్టడం మాత్రం, అంటే ఈ వాస్కులర్ ప్రాబ్లం రావటం మాత్రం ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద టైమ్ ఇస్ జెనెటిక్ ఇన్ నేచర్. సో ఈ జెనెటిక్స్ని మనం మార్చలేం. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏంటి గమనించాలంటే, డాక్టర్ గారు మరి నేను ఏం చేస్తే తగ్గిపోతాయి, ఏం చేసినా తగ్గవు. ఎందుకంటే మీరు లావుగా ఉన్నా లేకపోయినా ఇవి మీకు జెనెటిక్స్ వల్ల ఫస్ట్ వచ్చాయి. సో నాకు ఉన్న వృత్తి మానేసుకొని అలా ఇంట్లో కూర్చుంటే తగ్గిపోతాయా? తగ్గవు. ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి వెరికోస్ వెయిన్స్. ఇప్పుడు నేను డాక్టర్ని, నేను నాకు వృత్తి మానేసి ఏం చేయకుండా ఆపరేషన్ మానేసి ఇంట్లో కూర్చుంటే నాకు ఎవరు ఆహారం పెట్టరు. సో చాలా మట్టుగా ఈ చిట్కాలు ఎవరన్నా మీకు డాక్టర్స్, ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు చెప్పినప్పుడు దాని ప్రాక్టికాలిటీ ఏంటి, అసలు మనం ఏమైనా చేయగలమా, ఇది ప్రాక్టికల్లీ సాల్వ్, అసలు ఇది చేస్తే నా జీవితం నార్మల్గా ఉంటుందా, ఇంకా పూర్తిగా మారిపోతుందా అని కాస్త ఆ మాత్రం ఆలోచించుకోవాలి. ప్రాక్టికాలిటీ లేని సజెషన్స్ ఎవరిని ఇచ్చినప్పుడు, అంటే మనం ఏ విధంగా కూడా దాన్ని ఆచరించలేని సజెషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని పక్కన తీసి పడేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది పేషెంట్స్ వస్తారు, మా ఇంటి డాక్టర్కి వెళ్ళామండి, ఆయన అలా పడుకొని కాళ్ళు అలా ఎత్తి పెట్టుకోమని చెప్పారని చెప్తారు. కాళ్ళు ఎత్తి పెట్టుకుంటే ఏమవుతుందండి, తిన్న ఆహారం నోట్లోకి వస్తుంది, అంతేకాని మీ వెరికోస్ వెయిన్స్ తగ్గవు. ఎందుకంటే మీరు 2 గంటలు ఎత్తి పెట్టుకుంటారు, తర్వాత లేనప్పుడు పని చేసుకోవాలి. సో కాళ్ళు ఎత్తి పెట్టుకోవడం వల్ల ఏ విధంగా వాస్కులర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? ఏ విధంగా కూడా సాల్వ్ కాదు. సో ఇవన్నీ ఇంప్రాక్టికల్, ఆల్మోస్ట్ సెన్స్లెస్ సొల్యూషన్స్ అండి. దానివల్ల ఎటువంటి సొల్యూషన్ ఉండదు. ప్రాబ్లం ఏంటి, దాని తీవ్రత ఏంటి, అది ఎలా చేస్తే తగ్గుతుంది, అది చేయడానికి బెస్ట్ డాక్టర్ ఎవరు అని మన ఆలోచన ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా, సైంటిఫిక్గా ముందుకే చూస్తూ ఉండాలి. కానీ ఏవో ఇలాంటి చిట్కాలు, హోమ్ విజిట్స్ వల్ల ఏం తగ్గే అవకాశం లేదు. ఓకే డాక్టర్, జనరల్గా అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా మందికి ఉంటాయి, అంటే చర్మ సంబంధిత వ్యాధులు ఉంటాయి. సో వాటి మధ్యలో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. అసలు ఎలా గుర్తించాలి ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని? ఈ ప్రాబ్లం కూడా ఉందనుకోండి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఆబ్వియస్లీ నేను ఒక డెర్మటాలజిస్ట్ కాదు కాబట్టి చర్మ సంబంధితమైన వ్యాధులన్నిటి గురించి నేను పెద్దగా మాట్లాడలేకపోయినా, ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలంటే, చాలామంది వాస్కులర్ పేషెంట్స్కి మోకాలు కింద భాగం మాత్రమే నల్లగా అవుతుంది, మోకాలు కింద భాగం మాత్రమే ఉబ్బుతుంది, మోకాలు కింద భాగం మాత్రమే బ్లాకిష్గా, ఆ చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి షైనీగా అలా తయారవుతుంది. ఇది ఏ విధమైన చర్మ సమస్య కాదు. ఎందుకంటే ఒకవేళ చర్మం అంతా బ్లాక్ అవ్వాలంటే చర్మం అనేది మన గోరు దగ్గర నుంచి మన జుట్టు దాకా ఒకటే ఆర్గాన్, ఇట్స్ కాల్డ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. సో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి ఒక స్కిన్ కండిషన్ అంటే. మరి ఒక్క కాళ్ళ దగ్గర ఎందుకు వస్తుందంటే అక్కడ ఉండే రక్త సరఫరా లోపం వల్ల వస్తుంది. సో ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లంగా భావించాలి, స్కిన్ ప్రాబ్లంగా భావించకూడదు. పోనీ అలానే స్కిన్ లాంగ్వేజ్లో మనం చెక్ చేసినా కూడా దాని పేరు స్టేసిస్ డెర్మటైటిస్, అంటే స్టాటిక్గా ఉండడం వల్ల, ఏది రక్తం కదలలేకపోవటం వల్ల చర్మం వాచిపోయింది, చర్మం ఇరిటేట్ అయిందని వాళ్ళు కూడా అదే అంటున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలామంది డాక్టర్స్కి దీని మీద ట్రీట్మెంటు, ఈ కొత్త పద్ధతులు, ఈ లేజర్లు, గ్లూలు, వీటి గురించి డాక్టర్స్ కూడా పూర్తిగా తెలియకపోవడం వల్ల మీకు ఒక 8 రకాల మందులు, 10 రకాల మందులు, ఆయింట్మెంట్లు, క్రీమ్లు రాస్తారు. ఈ క్రీమ్లు, ఆయింట్మెంట్లు రాస్తే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది కానీ తగ్గదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో అనవసరం క్రీమ్స్, ఆయింట్మెంట్స్ రాయకండి. మోకాలు కింద భాగం నల్లబడితే ఫస్ట్ వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకోండి. ఇది స్టేసిస్ డెర్మటైటిస్ అంటే ఫస్ట్ స్టేసిస్ని ట్రీట్ చేస్తేనే డెర్మటైటిస్ తగ్గుతుంది. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మైండ్లో పెట్టుకొని ఆపరేట్ చేస్తే తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, ఈ సిరలు అనేది ఫస్ట్ కొంతమందికి బయటకు కనిపించకపోయినా కూడా లోపల రక్త ప్రసరణ అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అబ్సల్యూట్లీ చాలా హై అండి. బేసిక్గా యాక్చువల్గా బయటికి చర్మం మీదకి ఇలా కనిపించేవి ఓన్లీ 30%, 25 to 30% ఓన్లీ చర్మం బయటికి కనిపిస్తాయి. 75%లో యాక్చువల్గా ఈ వెయిన్స్ బయటికి కనిపించకుండా లోపల ఇవన్నీ ఉబ్బిపోయి లోపలికి కాళ్ళు నల్లపట్టము, కాళ్ళు లోపల నొప్పి వేయటము, కాళ్ళు వాచిపోవటం, కాళ్ళు తరచూ పుళ్ళు పట్టడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో చాలాసార్లు వెరికోస్ వెయిన్స్ అంటే బయటికి వెయిన్ కనబడాలి అనుకునే ఆలోచన చాలా పొరపాటు ఆలోచన. అది యాక్చువల్గా దానిలో ఏమాత్రం కూడా ట్రూత్ లేదు. సో బయట కనిపించకుండా కూడా లోపల రక్త సరఫరా వ్యవస్థ బాగా చెడిపోయే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? ఇది నాకు వెరికోస్ వెయిన్స్ అబౌట్ 93 నుంచి ఉన్నాయండి. డాక్టర్ పింజర్ రామకృష్ణ గారు చూసారు ఇనిషియల్ గా. తర్వాత
పిసి గుప్తా గారు కేరళ 2014 లో నాకు లేజర్ చేశారు, లేజిక్. స్టిల్ అంటే నేను అప్పటి నుంచి కూడా స్టాకింగ్స్ అవి కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత మార్క్స్ అవి స్టిల్ అవి ఇంకా అట్లా కనపడుతూనే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చేసిన లేజర్ కాకుండా ఇంకో సర్జరీ ఏదో సజెస్ట్ చేశారు కదా, బ్లూ వేర్ సంథింగ్, అది చేయించుకుంటే ఇంకా విజిబిలిటీ ఎక్కువ ఉంటుందా? అంటే స్టాకింగ్ కంటిన్యూస్ గా వాడాలన్నా లైఫ్ టైము? తర్వాత నేను పీసీ మన ఇది ఎసిట్రోమ్ కూడా వాడుతున్నాను, 2 and 3 mg ఎసిట్రోమ్ కూడా వాడుతున్నాను. అంటే 2012 లో నాకు ఒక బ్రెయిన్ లో క్లాట్ కూడా ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ రైట్ లెగ్ పెయిన్ ఉంది స్లోగా, అది కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదని రీసెంట్ గా మళ్ళీ డయాగ్నోస్ చేస్తే కేర్ లోనే చెప్పారు. సో దీనికి అంటే మీద ఎట్లా పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఫ్యూచర్ లో బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా ఏమైనా ఫిల్టర్స్ లాంటివి ఏవో వేస్తారని కూడా విన్నాను. రైట్. వెల్, మీరు ఆల్మోస్ట్ ఒక వాస్కులర్ సర్జరీ టెక్స్ట్ బుక్ అంతా ఒక 2 minutes లో సమ్మరైజ్ చేయమన్నట్టు ఉంది క్వశ్చన్. సో సి, గ్లూవా లేజరా కటింగ్ ఆపరేషన్ అనేది ఇట్స్ ఎ మీన్స్, ఇట్స్ నాట్ ద సొల్యూషన్. ఇట్ ఈస్ ద వే ఇన్ టు విచ్ యూ గో టు యువర్ హౌస్. అంటే మనం వెళ్తున్న దారి అనమాట. మన హౌస్ ఏంటి? కాళ్ళలో ఏదో మీకు నలుపు తగ్గటము, కాళ్ళలోకి డిస్కంఫర్ట్ ఉండటము, ఇవన్నీ మన ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళే దారి ఒకటి గ్లూ, అది చాలా మంచి దారి. లేజర్ కొంచెం ముళ్ళున్న దారి, కటింగ్ ఆపరేషన్ బాగా ముళ్ళు రాళ్ళు ఉన్న దారి, అలా. సో ఆ పాత్ని డెస్టినేషన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, అసలు మీరు 2014లో సో మేము అందుకనే పేషెంట్స్కి ఇప్పుడు మా దగ్గర ఎవిస్లో నలుపు తెలుపు కాలు వాచింది లేదు అని 1-2 ఐటమ్స్ తీసుకోము. మేము 11 ఐటమ్స్ మీద మీకు స్కోర్ రాసుకుంటాం. దాన్ని రివైజ్డ్ వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని. అంటే నలుపుకు 3 పాయింట్లు, కాళ్ళలో వాపుకు 3 పాయింట్లు, కాళ్ళలో నొప్పికి 3 పాయింట్లు, అట్లాగా అందులో మీకు ఎంత ఉంది అనేది 1, 2, 3 వరకు అని గ్రేడింగ్ ఇచ్చుకుంటాం. ఈ గ్రేడింగ్లో సపోజ్ నేను 2014 ముందు నా దగ్గరికి మీరు వచ్చేటప్పటికి 30కి మీకు స్కోర్ చేయాలి. మీకు 14, 15 ఉండే అనుకోండి పాయింట్లు. ఇప్పుడు మీకు 4 పాయింట్లు ఉన్నాయి, 14 నుంచి 4 తగ్గాయి. కానీ యువర్ వరీడ్ అబౌట్ స్కిన్. సరే బాబు, ఇంతకన్నా చేసేదేం లేదు, దిస్ ఇస్ ఆల్, నీకు 10 points ఇంప్రూవ్మెంట్ ఇచ్చాం, యువర్ బర్డన్ ఇస్ డిక్రీజ్ బై సో మచ్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాని పక్షంలో సపోజ్ 14 ఉందనుకోండి, చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా కొత్త వెయిన్స్ పుట్టాయా, వాటిని రీడూ చేయాలా, మళ్ళీ చేయాలని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ వెయిన్స్ మళ్ళీ పుట్టడం అనేది కట్ చేసిన ఆపరేషన్ చేస్తే 50% పుడతాయి, లేజర్ చేస్తే ఓన్లీ 2-3% పుడతాయి. కానీ మళ్ళీ పుట్టే అవకాశం ఉంది, ఎందుకంటే యువర్ జెనెటిక్ ప్రొపెన్సిటీ టు గెట్ దట్, అది మీ జెనెటిక్స్లో కూడా ఉంది. సో ఇది సెకండ్ పాయింట్. నౌ థర్డ్ పాయింట్, ఫిల్టర్ ఈజ్ ఫర్ క్లాట్స్. అంటే ఈ వెరికోస్ వెయిన్స్ కాదు, లోపల డీప్ వెయిన్స్లో క్లాట్ ఫామ్ అయితే వాటికి మందుల ద్వారా తగ్గని కేసెస్లో ఫిల్టర్ వేసి ఆ క్లాట్స్ హార్ట్కి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తాం. సో అది మళ్ళీ మూడో కాన్సెప్ట్. మరి ఫిల్టర్ వేస్తే మళ్ళీ ఫిల్టర్ ఎందుకు వేసాం, మళ్ళీ ఎప్పుడు తీయాలి? మరి మీకు ఎంత ఫ్రీక్వెంట్గా క్లాట్స్ వస్తుంటే మీ రక్తం ఏమైనా చిక్కగా ఉందని థ్రాంబోఫిలియా టెస్ట్ అని టెస్ట్ చేసి వేరే ప్రోటీన్స్ కూడా టెస్ట్ చేస్తాం. సో వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ ఇస్, ఈ వెరికోస్ వెయిన్స్ గురించి నేను ఇక్కడ లేజర్ గురించో ఇంకోటి ఎవరో గ్లూ గురించి ఇలా మాట్లాడినప్పుడు వీటి గురించి మీరు మర్చిపోండి. దే డోంట్ మ్యాటర్. అది మీకు ఏది బెస్టో అన్నీ చెప్పే చేస్తాం. మీరు ఏం మ్యాటర్ అవ్వాలంటే ఈ డాక్టర్కి ఈ వాస్కులర్ ప్రాబ్లం మీద కంప్లీట్గా అవగాహన ఉందా లేదా. నేను చేరుకోవాల్సిన ఇల్లు కంప్లీట్ మై హౌస్ ఇస్ గోయింగ్ టు బి హౌస్ ఆఫ్ గుడ్ వాస్కులర్ హెల్త్. ఆ ఇంటికి వెళ్ళే దారికి ఇతను ఏ దారి చూపిస్తాడు అనేది వేరే డిస్కషన్. బట్ ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి, అతని కాన్సెప్ట్ అతనికి ఉందా లేదా అనేది మాత్రం మీరు తెలుసుకోవడం చాలా అవసరం. సో డెఫినెట్లీ యూ కెన్ కమ్ టు మీ. డాక్టర్ గుప్తా, రామకృష్ణ, వీళ్ళందరూ పైనియర్స్ ఆఫ్ వాస్కులర్ సర్జరీ. వీళ్ళకన్నా బెస్ట్ డాక్టర్స్ ఎవరూ లేరు. సో ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ దేర్ కేపబిలిటీస్, బట్ డెఫినెట్గా వెయిన్ వెనక్కి వచ్చిందా లేదా, ఆర్ యూ హ్యాపీ విత్ ఇట్, నేను ఒకసారి చూసి నా ఒపీనియన్ వరకు మీకు ఇవ్వడం తప్పకుండా చేస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కాలేజ్కి మంచి సలహా ఇచ్చారు. ఇది